నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్ భూదాన్ భూ బాధితులకు భరోసా. తెలంగాణలో భూకంపం 2 జిల్లాల్లో కంపించిన భూమి. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం, దుస్తుల షోరూమ్ లో చెలరేగిన మంటలు. శాసన మండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు, సభ రేపటికి వాయిదా వేసిన స్పీకర్. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్ వివాహ వేడుకలో పాల్గొని కొత్త జంటకు ఆశీర్వాదం. ఖమ్మం జిల్లా తెలుగు మఠంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు. బాధితుల వారికి జరిగిన అన్యాయాన్ని కేటీఆర్ కు వివరించారు. వెలుగు మట్టంలోని 147, 148, 149 సర్వే నంబర్లో 60 ఎకరాల భూదాన్ భూమి ఉండాల్సిండగా తాము గుడిసెలు నిర్మించుకున్నది కేవలం 30 ఎకరాల్లోనే అని అధికారులు చెప్తున్నారని, మరి మిగిలిన 30 ఎకరాలు ఏమయ్యాయో అడగాలని బాధితులు కేటీఆర్ ని కోరారు. కాగా దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడమే మేము చేసిన పాపమైందా? భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మీకేమి కాదు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించేదానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు లడౌట్ చేస్తే ఎట్లా? లడౌట్ చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఎన్నిళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూల కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపై కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. ఎన్నిళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూల కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపై కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట
నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలిముద్రలు తీసుకొని మీకు ఆడేన్నో. మరి కేసీఆర్ గారు అప్పుడు 2000 డబుల్ బెడ్రూమ్ కట్టించాడు. అందులో కొన్ని మిగిలినాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమంది లాక్కెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడు చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు. వాళ్ళు తప్పు చేసింది కూడా ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు వాడు మాఫియానా? తెలంగాణలోని 2 జిల్లాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా గుర్తించారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దుల్లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కింద పడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూమి కంపించడంతో లేచి బయటకు పరుగులు తీశారు. గతంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భూకంపం వల్ల వస్తువులు కదిలిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం సైతం రాష్ట్రంలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ తో సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. ఆ సమయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36 లో మంగళగౌరి షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగసి పడుతూ ఉండడంతో పాటు ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షాప్ ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అంటుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం షోరూం తెరుస్తున్న సమయంలో నిప్పులవ్వలు చెలరేగి టెంపుల్ సెట్ అంటుకున్నట్లు సమాచారం. టెంపుల్ సెట్ పూర్తిగా కాలిపోగా ఇప్పటికే షోరూంలోకి సైతం మంటలు వ్యాపించి దుస్తులన్నీ కాలిపోతున్నాయి. భవనం మొత్తం మంటలు దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు భారీగా ఎగసి పడుతూ ఉండడంతో రోడ్డుపై నుంచి వెళ్లే వాహనాలు సైతం నిలిపేశారు. ప్రస్తుతం షోరూం సిబ్బంది అంతా బయటే ఉన్నట్టు తెలుస్తోంది. షోరూం లోపల ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు.
అమెరికాలోని ఓహామా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడ్డంతో అక్కడ ఆగిన 2 కార్లు గుంతలో పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ఓమాహా సిటీలోని 67వ పసిఫిక్ వీధుల జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో వాహనాలు ఆగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఈ అనూహ్య ఘటనలో ఒక మెరూన్ కలర్ జీప్, ఎస్యూవీ, ఒక సిల్వర్ కలర్ డాడ్ రామ్ పిక్ ట్రక్కులు ఆ గుంతలో పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర సేవా సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు ఆ 2 వాహనాల్లోని డ్రైవర్లు తోటి వాహనదారులు కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భూగర్భంలో నీటి పైప్ లైన్ లీక్ కావడం వల్ల లోపల మట్టి కోతకు గురై పైన ఉన్న రోడ్డుకు పట్టు కోల్పోవడమే ఈ సింగ్ హాల్ ఏర్పడడానికి ప్రధాన కారణమని సిటీ ఇంజనీర్ ఆస్టిన్ రోజర్ తెలిపారు. గుంత మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మెట్రోపాలిటన్ యూటిలిటీస్ డిస్ట్రిక్ట్ సిబ్బంది ఘటనా స్థలంలో మరమ్మతులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ రోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత ఈ అంశంపై మరింత చర్చ జరగాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ మోషేలు రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ నిరసన కొనసాగుతుండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం వాగ్వాదానికే పరిమితం కాకుండా ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. పరిస్థితి విషమిస్తూ ఉండడంతో అప్రమత్తమైన మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే సోము వీర్రాజుకు అండగా నిలబడి వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకుని రావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మోషేలు రాజు సభను రేపటికి వాయిదా వేశారు. కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్ లో రండి. వేరే ఫార్మెట్ లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్ కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్ కి లేదు. ఆయన చేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్, తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ లేకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026.
I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. ఎవరు రాశారు అధ్యక్ష? మీ దగ్గర నుంచి కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్, ఈ సభలో ఎల్ఓపి గారు అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్ కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు తయారు మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందు చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను నీకు సార్. కానీ ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సిద్ధు, సుష్మా, ప్రతుల్యారెడ్డిలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వారిద్దరికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అంతకుముందు వైఎస్ జగన్ నెల్లూరుకి చేరుకున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ కు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో భారీ జన సందోహానికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.
తిరుమల ఘాట్ రోడ్ లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శ్రీవారిని దర్శించుకుని కొండ దిగుతున్న క్రమంలో మొదటి ఘాట్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు టూ వీలర్ పై కొండ దిగుతూ ఉండగా 30వ మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది. బైక్ రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడును ఢీకొట్టడంతో ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలవగా తోటి భక్తులు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నటరాజన్ అనే భక్తులు స్పాట్ లోనే మరణించగా మురళి అనే భక్తుడిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్ చేసి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతి వేగంగా లేదా బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదం జరుగుండొచ్చని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘాట్ రోడ్లలో సొంత వాహనాల్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఎండాకాలంలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈసారి కాస్త ముందుగానే పడ్డాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు వర్ష ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మేదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. అంతేకాదు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, బాపట్ల, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడ్డ సమయంలో బయట జనాలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇదిలా ఉండగా కొన్ని జిల్లాల్లో ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీలు దాటిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచన చేస్తోంది.